మాయ తన మనసులో ఎవరినైతే తిట్టుకుంటుందో వారికి ఏదో ఒకటి జరుగుతుంది. అలా తన ఫ్రెండ్ విషయంలో బాస్ చనిపోవాలని కోరుకున్నప్పుడు తన కళ్ళ ముందే బాస్ చనిపోతాడు. దాంతో మాయ తన ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తలుచుకొని పిచ్చెక్కిపోతుంది. అప్పుడు గత కొన్ని రోజుల నుండి ఏ విషయాలు జరిగాయని మాయ ఆలోచిస్తుంది. ఆ క్రమంలో ఒక రోజు తన కాళ్లకు మేకు గుచ్చుకున్నప్పుడు తనకు ఒక రాయి దొరికిన విషయం గుర్తు చేసుకుంటుంది. అప్పుడు కోపంగా ఉన్న మాయ టేబుల్ మీద ఉన్న రాయిని నేలకేసి బద్దలు కొడుతుంది. ఆ సమయంలో పగిలిన ముక్కల నుండి ఏదో ఒకటి నల్లని ఆత్మ బయటకు విడుదలవుతుంది. ఇదే విషయం ఇక్కడ పూజలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు గ్రహిస్తారు. మరోవైపు వాష్రూమ్ లో ఉన్న మాయకి ఉన్నటువంటి భయంకరమైన ఆత్మ కనబడుతుంది. దాంతో ఆమె భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న దయ్యం మాయతో మాట్లాడుతూ తన పని పూర్తయ్యే వరకు సాయం చేయమని అడుగుతుంది. అయితే తాను కొంతమందిని చంపడం కోసం కొన్ని రోజుల పాటు నీ శరీరం కావాలని మాయని అడుగుతుంది. దానికి మాయ ఏమాత్రం ఒప్పుకోదు. ఆ సమయంలో తనని విడిచి వెళ్లిపోమని మాయ బ్రతిమలాడుతుంది. అప్పుడు ఎదురుగా ఉన్న దయ్యం తన గతం గురించి చెప్తూ తనని ఎంతో దారుణంగా చంపరని విషయం గురించి చెప్తుంది. అలానే కొంతమంది తాంత్రికులు తన ఆత్మను ఒక రాయిలో బంధించినట్టు అదే రాయిని తను తీసుకురావడం వల్ల ఇదంతా సంభవిస్తున్నట్టు చెప్పుకొస్తుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయకి దయ్యం మీద కొంచెం జాలి కలుగుతుంది. వీడియోని ఇస్తే ఒక లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.